2023కి ఆ యొక్క చైతన్యం ఎక్కువైంది. మిత్రులంతా కలిసి మళ్ళా ఎన్నికల బరిలో ఉందామంటే నా శక్తి లేకున్నా కూడా ఆ ఎన్నికల్లో నా శక్తి మేర పోటీ చేసి గెలుపొందాలనే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈ వామపక్ష పార్టీలు నాకు అండగా నిలబడి నన్ను ఆర్థికంగా దివాలా తీసే విధంగా వారి యొక్క సహాయం నాకు ఉపయోగపడింది. 10 నెలలు అవుతోంది ఎలక్షన్లు అయిపోయి. ఈ రోజు వరకు ఏ ఒక్కరూ నన్ను వచ్చి ఎలా జరిగింది అనేటువంటి కమ్యూనిస్టు నాయకులు లేరు, ఉపాధ్యాయ సంఘ నేతలు లేరు, విద్యార్థి సంఘ నేతలు లేరు, ట్రేడ్ యూనియన్ కార్మికులు లేరు. వారి పుణ్యాన ఈరోజు నా ఇంటిని తాకట్టు పెట్టుకున్నా, నా పొలాన్ని తాకట్టు పెట్టుకున్నా, ఇంకా నన్ను తాకట్టు పెట్టుకోవడానికి ఎవరూ లేరు. కాబట్టి ఈరోజు మీ ముందు నేను మాట్లాడే పరిస్థితి వచ్చింది.